భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ మరోసారి తన లక్‌ను పరీక్షించుకోవడానికి మళ్ళీ మన ముందుకొచ్చేశారు. ఇక ఈ మూవీ ఎలా ఉంది అనంటే, మరీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పలేను. బట్ బావుంది. 'మాస్ మహారాజా' అనే బిరుదును పక్కన పెట్టి ఈ మూవీ ద్వారా కామెడీ ట్రాక్‌లోకి ఎంటర్ అయిన రవితేజ కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక మూవీ స్టోరీ విషయానికొస్తే ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. భార్య ఉండగా భర్త ఇంకొక అమ్మాయిని ప్రేమించడము, ఆ ట్రాక్‌లో జనరేట్ అయ్యే కామెడీని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే రవితేజ గారు తన క్యారెక్టర్‌లో చాలా చేశారు. అండ్ కామెడీ జనరేట్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక హీరోయిన్స్ అయిన అషికా రంగనాథ్ మరియు డింపుల్ హయాతి గారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ఇక మెయిన్‌గా చెప్పుకోవాల్సింది కమెడియన్ సత్య. తను తన యొక్క టైమింగ్‌తో ఫుల్ కామెడీని జనరేట్ చేశారనే చెప్పాలి. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా యాక్టింగ్ చాలా చేశారు. అలాగే సునీల్ గారు కూడా ఈ మూవీలో తన వంతు పాత్ర పోషించారు. అండ్ భీమ్స్ సెసిరోలి అందించిన మ్యూజిక్ కూడా ఈ మూవీకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసే వాళ్ళకి మాత్రం మూవీ నచ్చుతుంది. లోతుగా ఆలోచిస్తూ లాజిక్‌లు వెతికే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. నాకైతే మూవీ అనిపిచ్చింది. తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న రవితేజ ఫ్యాన్స్‌కి ఈ సినిమాతో రవితేజ హిట్‌ని అందిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.